హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ గేమ్ వచ్చేసి నేను కొత్తగా ఆడుకున్న గేమ్. ఈ గేమ్ పేరంటే ఫ్రాగ్ ప్రో షూటర్. చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏమిటంటే అసలు ఫ్రాగ్ ప్రో షూటర్ అంటే ఏంటి, ఎలాగా ఆడాలి, అది నేను చూపిస్తున్నా. హలో గేమర్స్, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, అవతార్ అని, అక్కడ దేవరాని ఉంది కదా. ఇప్పుడు ఆ పేరు ఎలా మార్చాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, పేరు మారిపోయింది. అలాగే అవతార్ కూడా మార్చవచ్చు. ఇంకోసారి పేరు అయితే మార్చిపోతున్నా. ఒకసారే అవుతుందంట. 1 hour 59 seconds వరకు మరి ఏటి అవ్వదు. 1 hour 59 minutes 59 seconds అంట. ఇప్పుడు అవతార్ కూడా మార్చుకోవచ్చు. మనకి వచ్చిన క్యారెక్టర్స్తోనే ఆ అవతార్ కూడా మారుతుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇవి వచ్చిన క్యారెక్టర్స్, మిగిలినవేవి లేవు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పెట్టాను, ఆ తర్వాత ఇంకోటి పెట్టాను కదా. కంట్రీ కూడా మార్చుకోవచ్చు. చూడండి, ఆస్ట్రేలియా పెడుతున్నాను, బ్రిటిష్ పెడుతున్నాను. మన కంట్రీ వచ్చేసి ఇండియా. ఇప్పుడు ఎమోట్స్ కూడా ఉన్నాయి. ఇంకా క్లబ్, వీడియో ఛానల్ అవన్నీ ఉన్నాయి, కానీ మరి చెప్పేసరికి టైం అయిపోద్ది. ఇక్కడ మరీ కిందకి వెళ్ళి చూస్తే ఇక్కడ 1vs1 ఆడడానికి కూడా ఉన్నాయి మ్యాప్స్, వాళ్ళతో ఆడచ్చు. ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ ఎలా చేయాలంటే ఈ క్యారెక్టర్ని చూస్తాను. ఇప్పుడు చూడండి, లెవెల్ 6కి వెళ్ళింది. అలాగే బంకర్ లెవెల్, హెల్త్ లెవెల్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 అనేసి ఉంది కదా, ఆ 1 మీద క్లిక్ చేసి చూసేసరికి, ఆ కార్డ్ మీద క్లిక్ చేసి చూసేసరికి ఇక్కడ డేటు అనేసి ఉంది కదా, దాని మీద రెడ్ మార్క్ పెట్టేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు క్లెయిమ్ అనేసి వస్తుంది. క్లెయిమ్ అని వచ్చిన తర్వాత మనకి రివార్డ్స్ వస్తాయి, కింద కనబడుతున్నాయి కదా. అలాగే ఇప్పుడు కూడా చేస్తాను చూడండి. ఇంకో క్యారెక్టర్ కూడా చేస్తాను. అలాగా ఆ కింద ఏవో వైట్ది లిక్విడ్ లాంటిది వెళ్తుంది కదా, అదే. ఇప్పుడు ఫ్రాగ్ చెస్ట్ వచ్చేసి 141, ఇంకా 10 పెరిగితే వచ్చేసినట్టే. ఒకటే డౌట్ రావచ్చు, ఎందుకంటే డెక్ ఒకటి మార్చాలి. డెక్ ఎలా మార్చాలంటే, ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయా, ఆ క్యారెక్టర్స్ తీసుకుని వెళ్ళి ఇదండి. ఇప్పుడు ఇది అప్గ్రేడ్ చేసుకుంటే కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే లెవెల్ 7కి వెళ్ళింది చూడండి. ఈ క్యారెక్టర్ కనిపించాలంటే కొంచెం నెట్ ఆన్ చేసుకోవాలి. నెట్ ఆన్ చేసుకుంటే అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు డిస్కార్డ్ కొట్టేసి ఇప్పుడు అలాగే అన్ని క్యారెక్టర్ అప్గ్రేడ్ చేసుకుందాం.
ఇంకా లేట్ చేయకుండా డెక్ అయితే మార్చేద్దామా. డెక్ అయితే మార్చేస్తున్నాం. ఈ డ్యామ్ గాడిని ఏమో అక్కడ పెట్టిద్దాం, ఈ జట్నేమో అక్కడ పెట్టిద్దాం, ఇక్కడ ఇది పెట్టిద్దాం, ఇక్కడ క్యాంప్ గాడినేమో అక్కడ పెట్టిద్దాం. ఇక్కడ మీకు ఇంకో డౌట్ తగలొచ్చు, ఇక్కడ మ్యాచెస్ ఉన్నాయి కదా, 1vs1, 2vs2, 2vs2, స్ట్రీట్ ఉంటుంది, స్ట్రీట్ ఫ్లాగ్, ప్లే లోడ్ అనేసి ఉన్నాయి కదా. ఇప్పుడు అవి కూడా మీకు ఆడుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో అవుద్ది. ఆన్లైన్లో అంటే ఆన్లైన్ అవుద్ది. మన ఫ్రెండ్నేమో ఇలాగే ఇలాగే చేయాలి. ఇన్వైట్ ఫేస్బుక్ ద్వారా అయినా గేమ్స్ ద్వారా అయినా చేస్తే అప్పుడు ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్లోకి వెళ్ళిపోతున్నా. ఓకే గాయ్స్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదేం కొత్త మ్యాప్ ఏంటి? అయినా కొడుకు ఏంటంటారు ఆయన ఐస్ గెట్ అయిపోండు. వాడు చూడండి గాయ్స్, ఐస్ గెట్ అయిపోయాడు. ఓకే గాయ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.